భోజం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజమాధిపత్యం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి జనార్దన శుద్ధాచమనీయం ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి భోజం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజమ ఓం హ్రాం హ్రీ స్పర ప్రస్పర ప్రస్పర ఘోర ఘోర తన తన రూప చట చట ప్రచట ప్రచట కహ కహ ఓమ ఓమ బందయ బందయ గాదయ గాదయ పాదయ పాదయ అఘోరాస్త్రం ఫట్ స్వాహ భోజం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజమాధిపత్యం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి జనార్దన శుద్ధాచమనీయం. ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు గారు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు, వీరభద్రగౌడ్ గారు, జ్యోతి గారు, బుజ్జమ్మ గారు, ప్రసాద్ గారు, అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, మా మండలాధ్యక్షులు, ఇక్కడ సర్పంచ్ అందరికి కూడా నా ప్రెస్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనకు ఆలూరు నియోజకవర్గంలో ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి భోజం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజమ ఓం హ్రాం హ్రీ స్పర ప్రస్పర ప్రస్పర ఘోర ఘోర తన తన రూప చట చట ప్రచట ప్రచట కహ కహ ఓమ ఓమ బందయ బందయ గాదయ గాదయ పాదయ పాదయ అఘోరాస్త్రం ఫట్ స్వాహ. ఓం హ్రాం హ్రీ స్పర ప్రస్పర ప్రస్పర ఘోర ఘోర తన తన రూప చట చట ప్రచట ప్రచట కహ కహ ఓమ ఓమ బందయ బందయ గాదయ గాదయ పాదయ పాదయ అఘోరాస్త్రం ఫట్ స్వాహ. భోజం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజమాధిపత్యం కర్పూర మంగళ నీరాజనం దర్శయామి జనార్దన శుద్ధాచమనీయం. ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజు గారు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు గారు, వీరభద్రగౌడ్ గారు, జ్యోతి గారు, బుజ్జమ్మ గారు, ప్రసాద్ గారు, అలాగే బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, మా మండలాధ్యక్షులు, ఇక్కడ సర్పంచ్ అందరికి కూడా నా ప్రెస్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మనకు ఆలూరు నియోజకవర్గంలో ఏకదైవ యజమానాయుస్తేజో దదాతి భోజం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజమ. ఒక ఆశాజ్యోతి, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి
సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలతో ఈరోజు మనం కాపాడుతున్నాం. అటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ఆలూరు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 22 చెక్కులు 8,50,000 రూపాయలు ఈరోజు నియోజకవర్గం ఆలూరు హెడ్ క్వార్టర్స్లో ఒక శుభదినం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సు వల్ల అన్నా క్యాంటీన్ అనేది భూమి పూజ జరగడం జరిగింది. మరి ఈ భూమి పూజకి జిల్లా అధ్యక్షులు సోదరుడు తిక్కారెడ్డి గారు, అలాగే ఆర్టీసీ చైర్మన్ గారు పూల నాగరాజు గారు, అలాగే మన ఎమ్మెల్సీ ఆప్త బంధువైన మన బీటీ నాయుడు గారు, అలాగే కార్పొరేషన్ బొజ్జమ్మ గారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు, మండల కన్వీనర్కు పేరు పేరున నమస్కారాలు, పత్రికా విలేకరులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వం నిర్విమం చేసింది అన్నా క్యాంటీన్. మళ్ళీ మన ఆలూరు నియోజకవర్గంలో ఇది ఒక పెద్ద వరం. ఎందుకంటే ఇక్కడ హోటల్ ఏవైనా 3-4 ఉంటే అందులో 50 మంది భోంచేస్తే అయిపోయేది, వాళ్ళంతా వాళ్ళు లిమిట్ చేసుకునేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో పేదలు, ఇక్కడ పక్కనే హాస్పిటల్ ఉంది, మరి ఇక్కడ హమాలి సంఘాలు ఉన్నాయి, అందరూ కూడా ఈ సెంటర్లోనే ఉంటారు. కాబట్టి ఈ సెంటర్ని మేము ఎన్నుకోవడం జరిగినది. మరి అదేవిధంగా గవర్నమెంట్ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు భూమి పూజ జరిగింది. మరి లోకేష్ గారి ఆర్డర్స్ ప్రకారం అక్టోబర్ 2న ఇది భోజనం చేసి స్టార్ట్ చేయాలని అంటున్నారు. మనం కూడా ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ ఒత్తిడి పెట్టి ఈ 2 నెలల్లో ముగించాలని కోరుతున్నాం. ఇదే మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్పిన విధంగా ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మరొక్కసారి మీ అందరి తరపున, ఆలూరు నియోజకవర్గం ప్రజల తరపున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.